వైసీపీ నేత సజ్జల ఎస్టేట్ లో అటవీ భూముల కబ్జాపై రెండో రోజు సర్వే కొనసాగుతోంది. 52.40 ఎకరాల అటవీ భూమిలో కడప రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్టు ఇటీవల ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. దాంతో స్పందించిన ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించారు. వైసీపీ నేత సజ్జల ఎస్టేట్ లో అటవీ భూముల కబ్జాపై రెండో రోజు సర్వే కొనసాగుతోంది. 52.40 ఎకరాల అటవీ భూమిలో కడప రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్టు ఇటీవల ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. దాంతో స్పందించిన ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించారు. అటవీ భూముల కబ్జాపై రెండో రోజు కూడా రెవెన్యూ శాఖ సర్వే కొనసాగిస్తోంది. పూర్తి అప్డేట్స్ కడప ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయచంద్రిక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన సజ్జల ఎస్టేట్ లో కడపకి నియర్ గా ఉన్న సజ్జల ఎస్టేట్ లో ఈ రోజు రెండో రోజు సర్వే కొనసాగుతుంది. రెవెన్యూ శాఖ మరియు అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ రోజు ఉదయం వెళ్ళడం జరిగింది. ఏమైనా ఆంధ్రజ్యోతి గత కొంతకాలంగా వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అక్కడ వాళ్ళ ఎస్టేట్ ఉంది. అంటే జగన్ కి రూపాయలు ఎలా ఉందో ఎస్టేట్, వాళ్ళకు కూడా అదే స్థాయిలో వేలాది ఎకరాల ఎస్టేట్ పెట్టుకోవడం జరిగింది సజ్జల కుటుంబ సభ్యులు. ఆ ఎస్టేట్ లో భాగంగా అక్కడ శేషాచలం అడవి ఉంటుంది. మొత్తం ఆ శేషాచలం అడవుల్లో మొత్తం 52.40 అంటే 52.5 ఎకరా దాదాపుగా వాళ్ళ భూములకి కబ్జా చేసిట్టు తేల్చడం జరిగింది. ఆ రోజు ఆరోపణలు వస్తుండగా ఏవైనా ఆంధ్రజ్యోతి వరుస కథనాలు పట్టడంతో ఈ సర్వేలు మొదలయ్యాయి. దాదాపుగా నిన్న ఈ రోజు 2 రోజులు సర్వే చేస్తున్నారు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు. దాదాపుగా వాస్తవమేనేది మనకు సమాచారం ఉంది. రేపటికి అయిపోతుందని తెలుస్తుంది సర్వే. రేపు సర్వే ముగిసిన తర్వాత ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని అవి రద్దు చేయడమే కాకుండా ఏదైతే కబ్జా చేసిన భూముల్ని రద్దు చేయడమే కాకుండా సజ్జల కుటుంబ సభ్యుల బాధితులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.